ఫ్రెండ్స్ మనం లాస్ట్ క్లాస్లో క్వాంటమ్ నెంబర్స్ డెఫినేషను డిస్కస్ చేసాం. అలానే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటే డిస్కస్ చేసాం. అజిముతల్ క్వాంటమ్ నెంబర్స్ డిస్కస్ చేసాం, కంప్లీట్ చేసుకున్నాం. ఈ క్లాస్లో థర్డ్ వన్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. టుడే సెషన్ ఐ am going to discuss magnetic quantum number and spin quantum number. Magnetic quantum number, magnetic quantum number, magnetic quantum number. ఈ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ని డినోట్ చేసింది లాండే. ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై లాండే. ఫస్ట్ ప్రిన్సిపల్ అయితే నీల్స్ బోర్, సెకండ్ వన్ సోమర్ఫీల్డ్, థర్డ్ వన్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ని ప్రపోజ్ చేసింది లాండే. ఇట్ ఈస్ డినోటెడ్ బై లెటర్ M. It is denoted by letter small m. Its values అనొచ్చు, లేదంటే L values are its values are అంటే M values అనొచ్చు. its values are అంటే M values అని. ఎలా ఉంటాయి? -L2 plus L including 0. -L2 plus L including 0. ఇలా చదువుకోవాలి. -L2 plus L including 0. -L2 plus L including 0 అన్నమాట. ఇది it explains the Zeeman effect and Stark effect. It explains the Zeeman effect and Stark effect. It explains Zeeman effect and Stark effect. జీమన్ ఎఫెక్ట్ని, స్టార్క్ ఎఫెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసేది స్టూడెంట్స్. ఇక్కడ మనకి నెక్స్ట్ జీమన్ ఎఫెక్ట్ అంటే చెప్దాం. స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంటే జీమన్ ఎఫెక్ట్ అంటాం. స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంటే స్టార్క్ ఎఫెక్ట్ అంటాం. జీమన్ ఎఫెక్ట్ Zeeman effect అంటే స్టూడెంట్స్ స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్న స్పెక్ట్రల్ లైన్ని ఎక్స్ప్లెయిన్ చేసిద్ది. దాన్ని మనం జీమన్ ఎఫెక్ట్ అంటాం. అలానే స్టార్క్ ఎఫెక్ట్ స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉన్న స్పెక్ట్రల్ లైన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది అనమాట స్టార్క్ ఎఫెక్ట్. స్ప్లిట్ అయ్యే స్పెక్ట్రల్ లైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేది అనమాట. ఒకసారి రీకాల్ చేస్తున్నా. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ స్మాల్ ఎంతో డినోట్ చేస్తాం. ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై లాండే. ఇట్ ఈస్ డినోటెడ్ బై లెటర్ స్మాల్ m. M వాల్యూస్ అనొచ్చు, లేదంటే ఇట్స్ వాల్యూస్ ఆర్ -L2 plus L, లేదంటే ఇలా చదువుకోవచ్చు -L2 plus L including 0. అలానే ఇట్ ఎక్స్ప్లెయిన్స్ జీమన్ ఎఫెక్ట్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్. జీమన్ ఎఫెక్ట్ అంటే చెప్తున్నాం. జీమన్ ఎఫెక్ట్ అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్
spectral lines in magnetic field, Stark effect, splitting of spectral lines in electric field లో చెప్తాం. అలానే మనం సో ప్రతి దాంట్లో సిగ్నిఫికెన్స్ చెప్తున్నాం. ది స్పాషియల్ ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్స్ signifies the significance it signifies the spatial orientation of orbitals. Spatial orientation of orbitals in a space. Spatial orientation of orbitals in a space అన్నమాట. సో స్పేస్లో ఉన్న స్పాషియల్ ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్స్ ని సిగ్నిఫై చేస్తుంది అనమాట. ఇట్ సిగ్నిఫైస్ ది స్పాషియల్ ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ఏ స్పేస్లో ఉన్న స్పాషియల్ ఆర్బిటాల్స్ యొక్క స్పాషియల్ ఓరియంటేషన్ ని చెప్పిద్ది అనమాట. సో దీని టేబుల్ ఉంది స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. సో ఆ టేబుల్ని డ్రా చేస్తాను. దాని కంటిన్యూషన్లో సో 5th పాయింట్ ద నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్. ఈ ఆబ్జెక్టివ్ వాడతాం స్టూడెంట్స్. ద నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ఏ స్పేస్ ఇన్ ఏ సబ్షెల్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ కనుక్కోవడానికి ఫార్ములా 2l+1. సో ఆర్బిట్లో ఉన్న సో ఆర్బిటాల్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి n² వాడతాం. ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి 2n² అన్నాం. అలానే సబ్షెల్స్లో ఉన్న ఆర్బిటాల్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి 2l+1. అలానే ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ సబ్షెల్ 2 of 2l+1. ఈ రెండు ఫార్ములాస్ వాడతాం స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ టేబుల్ అనమాట. సో ఇక్కడ ఏమేమి ఉంటాయంటే n వాల్యూ చెప్పట్లేదు స్టూడెంట్స్, సీరియల్ నెంబర్ ఇద్దాం. లేదంటే l వాల్యూ, m వాల్యూ, నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్. l వాల్యూ సబ్షెల్ కూడా ఇద్దాం. సబ్షెల్ l వాల్యూ, m వాల్యూ, number of orbitals. Subshell S subshell P D F. So L values 0 1 2 3. So S subshell అయితే L value 0, P subshell అయితే L value 1, D subshell అయితే L value 2, F subshell అయితే L value 3. M values సో ఎలా ఉంటాయి స్టూడెంట్స్? సో M వాల్యూకి కాలం ఎక్కువ ఇద్దాం. M సో 0 గానే ఉంటుంది. సో M ఫార్ములా ఏంటి స్టూడెంట్స్? M ఈజ్ ఈక్వల్ -L2 + L ఇంక్లూడింగ్ 0. అంటే ఇది -1 0 +1 గా ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ కూడా ఇచ్చేద్దాం. నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి? S ఈజ్ ఈక్వల్ 0 అయితే 1 అనమాట. నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ 1 2 3 ఉన్నాయి. అలానే ఇక్కడ D వాల్యూస్. సో M అంటే -L2 + L. M వాల్యూ -L2 + L ఇంక్లూడింగ్ 0. మధ్యలో ఏముంటుంది? 0 ఉంటుంది, ఇంక్లూడింగ్ 0. సో -2 -1 0 +1 +2. మనం హోల్ నెంబర్స్ రాస్తాం కదా స్టూడెంట్స్ అలా. సో మొత్తం ఎన్ని స్టూడెంట్స్? 1 2 3 4 5. నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ 5 అన్నమాట. అలానే ఇక్కడ -3 -2 3 ఉంది కాబట్టి -1 0 +1 +2 +3. సో నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ 7. సో ఇది మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్
టేబుల్ చూపిస్తాం. సబ్షెల్, సో ఎల్ వాల్యూ, ఎం వాల్యూస్, ఎల్ వాల్యూస్, ఎం వాల్యూస్, అలానే నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్, నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్. నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్. సో ఎస్ సబ్షెల్ అయితే ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి స్టూడెంట్స్? 1. అలానే పి సబ్షెల్ అయితే ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. అలానే డి సబ్షెల్ అయితే ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి స్టూడెంట్స్? 5 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఎఫ్ సబ్షెల్ అయితే ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? 7 ఆర్బిటాల్స్ ఉంటాయి. సో ఇది స్టూడెంట్స్ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. సో ద నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ఏ సబ్షెల్లో ఉన్న ఆర్బిటాల్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి 2l+1. ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ సబ్షెల్ 2 of 2l+1. 2 of 2l+, అంటే 2 into 2l+1 అని మీనింగ్. సబ్షెల్ ఎల్ వాల్యూ, ఎం వాల్యూ. సో ఇవి స్టూడెంట్స్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ స్పిన్ క్వాంటం నెంబర్. ఫస్ట్ క్వాంటం నెంబర్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ స్పిన్ క్వాంటం నెంబర్. స్పిన్ క్వాంటం నెంబర్. స్పిన్ క్వాంటం నెంబర్ ఎస్తో డినోట్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఇద్దరు ప్రపోజ్ చేశారు స్టూడెంట్స్. ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై విలెన్ బెక్ అండ్ గౌడ్స్మిత్. విలెన్ బెక్ and Goudsmit. So first one Niels Bohr, Sommerfeld, Lande. Fourth one spin quantum number ni propose చేసింది Uhlenbeck and Goudsmit. It is denoted by letter S. The S values are plus of and minus of. The S values are plus of and minus of. S is equal to plus of indicates clockwise spin. S is equal to plus of indicates clockwise spin. అంటాం. సో denoted by down arrow, up arrow denoted by up arrow తో డినోట్ చేస్తాం. up arrow. S is equal to minus of indicates anti-clockwise spin. Anti-clockwise spin denoted by down arrow. So alane maximum number of electrons in an orbital. Maximum number of electrons in an orbital. Maximum number of electrons in an orbital. ఎంత స్టూడెంట్స్? 2. అంతేగా స్టూడెంట్స్? సో ఎస్ తీసుకున్నాం అనుకో, ఎస్లో క్లాక్ వైజ్ స్పిన్ అప్ యారోతో ఉంటుంది. సో ఇది డౌన్ యారోతో ఉంటుంది. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎస్ కెన్ అకామిడేట్ 2 ఎలక్ట్రాన్స్. ఒకటేమో ప్లస్ హాఫ్, ఇంకోటి
మైనస్ ఆఫ్ ఇది ఎగ్జాంపుల్గా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆర్బిటాల్. ఒక ఆర్బిటాల్లో సో ఎన్ని ఎలక్ట్రాన్స్ అకామిడేట్ అయి ఉంటాయంటే 2 ఎలక్ట్రాన్స్. సో ఫస్ట్ ఎలక్ట్రాన్ ఈజ్ ఏ క్లాక్ వైజ్ స్పిన్, సెకండ్ ఎలక్ట్రాన్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ అనమాట. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్. ఇట్ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. Significance. It gives the direction of spin of electron. It gives the direction of spin of electron. It gives the direction of spin of electrons. So recall చేద్దాం స్టూడెంట్స్. స్పిన్ క్వాంటం నంబర్. It was proposed by Uhlenbeck and Gaudsmit. It is denoted by letter S. The S values are plus of and minus of. S is equal plus of indicates clockwise spin, denoted by up arrow, and denoted by అంటే బాగుంటుంది, and denoted by అంటే బాగుంటుంది. So S is equal to minus of indicates anti-clockwise spin and denoted by down arrow. Maximum number of electrons in an orbital 2 is 2. Orbital is 2 అంటే బాగుంటుంది. అలానే సిగ్నిఫికెన్స్. ఇట్ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇట్ గివ్స్ ది డైరెక్షన్ ఆఫ్ స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. డైరెక్షన్ ఆఫ్ స్పిన్. అదేగా ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. నెక్స్ట్ ఇంకో టేబుల్ స్టూడెంట్స్ అన్ని క్వాంటం నెంబర్స్కి. సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ టోటల్ క్వాంటం నెంబర్స్ ఇన్ వన్ టేబుల్. Quantum numbers టేబుల్ డ్రా చేస్తున్నాం స్టూడెంట్స్. అన్ని క్వాంటం నెంబర్స్ని సింబల్ ఈజీగా అండర్స్టాండ్ అవడానికి. సో ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ ఐఎమ్ షోయింగ్ ఆల్ క్వాంటం నెంబర్స్ ఇన్ ఎ టేబుల్. క్వాంటం నెంబర్, సింబల్, వాల్యూస్, సిగ్నిఫికెన్స్ అన్నమాట. సో మనకి ఉన్న క్వాంటం నెంబర్స్ ఏంటి స్టూడెంట్స్? ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, సో ఎంతో డినోట్ చేస్తాం. అజిముతల్ క్వాంటం నెంబర్, ఎల్తో డినోట్ చేస్తాం. అలానే మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ స్మాల్ ఎఫ్. అలానే స్పిన్ క్వాంటం నెంబర్ ఎస్. ఇవి 4 క్వాంటం నెంబర్స్. అలానే సింబల్స్ ఇక్కడ ఇచ్చాం. ఎన్, ఎల్, ఎం, ఎస్. ఎల్ వాల్యూ, ఎం వాల్యూ, ఎస్ వాల్యూ. సో వాల్యూస్, సో ఎలా ఉంటాయి వాల్యూస్? 1 2 3 4 సో ఆన్. ఎల్ వాల్యూస్ ఎలా ఉంటాయి? సో మైనస్ L to plus L including 0. L to plus L. L to plus L including 0. L to plus L including 0. అలానే M values. సో M values L to ఇక్కడ L values వచ్చేసరికి 0 1 2 3 సో ఆన్ n-1 వరకు ఉంటాయి. M values L to plus L including 0. L to plus L including 0
ప్లస్ హాఫ్ అండ్ మైనస్ హాఫ్, ప్లస్ హాఫ్ అండ్ మైనస్ హాఫ్, ప్లస్ హాఫ్ అండ్ మైనస్ హాఫ్గా ఉంటాయి. అలానే సిగ్నిఫికెన్స్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, size and energy of the orbit, size and it gives the size and energy of the orbit, size and energy of orbit ni cheppiddi. Idi shape of orbital ni cheppiddi. Significance, shape of orbitals, shape of orbitals ni cheppiddi. The spatial orientation of orbitals, spatial orientation అంటే 3 డైమెన్షన్లో ఉంటాయి స్టూడెంట్స్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్. స్పాషియల్ ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్స్, అలానే డైరెక్షన్ ఆఫ్ స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్, డైరెక్షన్ ఆఫ్ స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్, స్పిన్ క్వాంటమ్ నెంబర్, డైరెక్షన్ ఆఫ్ స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్, డైరెక్షన్ ఆఫ్ స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అని చెప్పింది. ఎలక్ట్రాన్ యొక్క డైరెక్షన్ అని చెప్పింది, క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజ్. ఇది టోటల్ క్వాంటమ్ నెంబర్స్ని. సో ఐఎమ్ షోయింగ్ ఇన్ టేబుల్, ఒకే టేబుల్లో చూపిస్తున్నాం స్టూడెంట్స్. సో ఫర్ ఈజీ అండర్స్టాండింగ్, సో క్వాంటమ్ నెంబర్స్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, క్యూ క్వాంటమ్ నెంబర్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ చూడండి. సింబల్ని ఇక్కడ కొద్దిగా జరుపుతున్నాం. సింబల్ టేబుల్ ఈజీగా వస్తుంది. ఈ సెట్ అయితే అజిముతుల క్వాంటమ్ నెంబర్, అలానే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్. ఒకసారి రీకాల్ చేద్దాం స్టూడెంట్స్ క్వాంటమ్ నెంబర్స్. సో ఏమేమి క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయి? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్. దెర్ ఆర్ 4 క్వాంటమ్ నెంబర్స్. క్వాంటమ్ నెంబర్స్ అంటే ద సెట్ ఆఫ్ నెంబర్స్ యూజ్డ్ టు ప్రొవైడ్ కంప్లీట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆటమ్. ఆటంలో ఉన్న ఎలక్ట్రాన్ యొక్క కంప్లీట్ లొకేషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి క్వాంటమ్ నెంబర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో వాటి యొక్క క్వాంటమ్ నెంబర్స్ని మనం ఒక టేబుల్లో రాస్తున్నాం. సింబల్, సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ని ఎంతో, అజిముతల్ క్వాంటమ్ నెంబర్ని ఎల్ అనే సింబల్తో, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ని ఎంతో, స్పిన్ క్వాంటమ్ నెంబర్ని ఎస్తో డినోట్ చేసాం. దాని యొక్క వాల్యూ చూసుకున్నట్టయితే ఎన్ వాల్యూస్ 1 2 3 సో ఆన్, 1 2 3 4 సో ఆన్గా ఉంటాయి. అలానే ఎల్ వాల్యూస్ 0 నుంచి ఉంటాయి, 0 నుంచి n-1, 0 1 2 3 సో ఆన్ n-1. అలానే సో మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ -L 0 +L. అలానే స్పిన్ క్వాంటమ్ నెంబర్ +12 అండ్ -12గా ఉంటాయి. సిగ్నిఫికెన్స్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనేది సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఆర్బిట్ అని చెప్పింది. ఆర్బిట్ యొక్క సైజ్ అండ్ ఎనర్జీ అంటే సో ఆర్బిట్ పెరుగుతూ ఉంటే సైజ్ అండ్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇది షేప్ ఆఫ్ ఆర్బిటాల్ అని చెప్పింది. అజిముతల్ క్వాంటమ్ నెంబర్ సిగ్నిఫైస్ ద షేప్ ఆఫ్ ఆర్బిటాల్స్. సో ఆర్బిటాల్స్ యొక్క షేప్ని చెప్పింది. అలానే స్పాషియల్ ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్స్, ఆర్బిటాల్స్ యొక్క స్పాషియల్ ఓరియంటేషన్ అని చెప్పింది. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఎక్స్ప్లెయిన్స్ ది సో స్పాషియల్ ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్స్. అలానే స్పిన్ క్వాంటమ్ నెంబర్ డైరెక్షన్ ఆఫ్ స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్, డైరెక్షన్ ఆఫ్ స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇది స్టూడెంట్స్ క్వాంటమ్ నెంబర్స్. సో క్వాంటమ్ నెంబర్స్ యొక్క డెఫినేషను, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.